అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూలై మాసంలో 4వ తేదీ అనగా శుక్రవారం తిది. ఈ రోజున ధనస్సు రాశి జాతకులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి మీ వెంట పడుతున్నారు, మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు ఎవరో వెంటనే తెలుసుకోండి. ఎప్పుడైనా కూడాను మంచి చెప్పినందుకు ఆలకించాలి. మంచి ఎవరు చెప్పినా సరే ఆలకించాలి. ఏదైనా సరే జాగ్రత్త చూపినప్పుడు చిన్నవారు అయినా సరే పెద్దవారైనా ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మీకే బోధపడుతుంది. మంచి తీసుకొని చెడుని విసర్జించడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఏం జరగబోతుంది భగవంతుడే మన నోటి మాటల ద్వారా తెలియజేస్తున్నాడని చెప్పండి. ఏమాత్రం కూడా అతిశక్తి కాదు. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారిగా మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండమంటూ ఆశీర్వదిస్తుంది. మీ ఇంట వెలుగులు నింపుతారు. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ముఖ్యంగా 12 సంవత్సరాల నుంచి వీరి యొక్క కీడు కోరుకునే ఆ శత్రువు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోవాలి. ఎప్పటి నుంచో ఉన్నారు, మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఇద్దరు ఆడ ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారు ఎవరు? వారు వెంట పడడానికి కారణం ఏమిటి మనం తెలుసుకుందాం. 12 సంవత్సరాల శత్రువు ఎవరో తెలుసుకుందాం. ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎవరో కూడా తెలుసుకుందాం. ఒక్కొక్కటి సవివరంగా తెలియజేయాలి కాబట్టి కాస్త సమయం పట్టవచ్చు. మీ కొరకు మీరు ఈ సమయాన్ని కేటాయించుకొని ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటూ మీ వాస్తవ పరిస్థితులకు అనుసంధానం చేస్తూ ఈ వీడియోని ఆలకించండి. ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆణిముత్యంలాగా మీ మనసులో మీద ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా కూడా చూపిస్తుంది. ఇది జ్యోతిష్కుల మాట. ఇది ఆలస్యం లేకుండా వీడియోలోకైతే మనం వచ్చేద్దాం. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలి. చాలా మంచి మనస్సు ఉంటుంది. చాలా మంచి మాట తీరు కూడా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చే సమయంలో వీరికి ఎప్పుడు కూడా ఉంటాయి. వీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తే అదృష్టం కలిసి రాకముందే వీరితో పాటుగా వీరితో ఉన్న వారికి కూడా చక్కగా ఉంటుంది. వీరి యొక్క ప్రభావం ఎదుటి వారికి కలిసి వస్తుంది. వీరి యొక్క అస్తవాసి మంచిదే అని చెప్పే పేరు కూడా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి జాతకులకు ఏమిటి అంటే కనుక చాలా మంచి మాటకారితనంతో కూడా ఉంటారు. అందరినీ కూడా వీరి వైపుకి లాగేసుకునే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. రహస్య స్వభావులని చెప్పుకోవచ్చు. అంటే అందరితో కూడా అన్ని విషయాలు షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు. బయట వ్యక్తులకి ఎవరికైతే విషయాలు తెలియజేయాలో ఎంతవరకైతే చెప్పాలో అంతవరకే చెప్తారు. అన్ని విషయాలు కూడా బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు. అలాగే మనస్సులో ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కూడా ఎప్పుడు చర్చించుకోరు. అలాగే కొన్ని విషయాలను కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం బయట మనం చూస్తూనే ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కూడా ఎవరితో కూడా చెప్పుకోరు. కానీ ఇతరుల వ్యక్తి గురించి ఏమాత్రం కూడా ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి అయితే చెప్తూ ఉంటారు. దానికి 4 మాటలు జోడించి చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి మాత్రం అతి వంటి స్వభావం అస్సలు కూడా ఉండదు. చాలామంది అనుకుంటూ ఉంటుంటారు మీ సొంత విషయాలను ఇతరులకు చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడుతుంటారు. వారికి తెలుసుకున్నా కానీ ఎవరైనా కానీ అడిగినా కానీ ఏమో నాకు తెలియదు అనే మాట మాత్రం చెప్పేస్తారు. ఎందుకంటే ఒకవేళ చెప్పడం అంటే మనం ఒక మాట విన్నప్పుడు ఒకవేళ చెప్పేటప్పుడు ఇంకొక మాట పాజిటివ్గా విన్నా కొంతమంది పాజిటివ్గా చెప్పినా కూడా నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గా వెళ్ళిపోతుంది. అందువల్ల అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు తెలివిగా ఆలోచించినా కూడా నాకు ఏ విషయం తెలియదని బాగా డైరెక్ట్గా చెప్పేస్తుంటారు. మొహమాటం లేకుండా చాలా తెలివిగా చెప్తుంటారు. అన్ని విషయాలు కూడా సీక్రెట్గానే దాచి ఉంచుతారు. చాలా తెలివితేటలను కూడా కలిగిన వారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం. ఇతరులు ఏవైనా విషయం చెబితే ఆ నిజం ఉందా లేదా అనేది చాలా తేలికగా గ్రహించగలుగుతారు ఈ రాశివారు. అలాగే
ఈ రాశి వారు వారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే గనక భూమి, వాహనం, యంత్రం సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి. భూముల ధర పెరగడం మూలకంగా కూడా వీరు ధనవంతులు అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ విధానంగా అయితే వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే సమస్యలు ఉన్నప్పటికీ కూడాను జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. క్రమశిక్షణగా ఉంటారు. కొన్ని సందర్భాలలో మీరు తప్పులు చేయాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరు. ఏ మాత్రం కూడాను నిజాయితీ అనేది వారి వదిలిపెట్టరని చెప్పుకోవాలి. సిద్ధాంతాలను రోజుకొక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడాను శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలోని మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక ముఖ్య మూల కారణము. అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం అవుతుంది. ఈ రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది. పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ రోజున మీ యొక్క జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరు మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది. ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, పని చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ కీడు కోరుకునే వ్యక్తులు ఉన్నారు అంటే వాస్తవం. అయినప్పటికీ కూడాను గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారికి మంచి స్వభావం. ఇతర వ్యక్తులు కూడా అదే విధానంగా కూడా నిస్వార్థంగా మంచిగా ఉంటారని భావిస్తుంటారు. కానీ మీ వెనకాల వారు గోతులు తవ్వుతూనే ఉన్నారు. మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచడాన్ని కూడా చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నారో ఆ శత్రువు కూడా ఎవరు ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్త తీసుకోండి. వారితో బంధం తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధానంగా వారితో ప్రేమగా ఉండండి. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానీ వారితో షేర్ చేసుకోమాకండి. ఒకవేళ షేర్ చేశారు అంటే కనుక జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే తెలిసి ఈ విధానంగా అయితే తప్పు చేసి సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసిన, కీడు కోరుకునే వ్యక్తులని తెలిసిన మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతుంటారు. ఈ విధానంగా మీరు ఇక తప్పు చేస్తే మాత్రం జీవితంలో ఆ తప్పుని సరిదిద్దుకోలేకపోతారు. మీరే సమస్యను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. అలాగే మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితానికి సంబంధించిన ఈ సంఘటన అయితే జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ వద్దకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లంగా చెప్పేస్తారు. ఖచ్చితంగా కూడా తేల్చి చెప్పేస్తారు. గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ రోజున మీకు ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి జీవితంలో మీకు వెంట పడుతున్నట్టుగా ఈరోజే అర్థమవుతుంది. అయినప్పటికీ కూడాను వారి మూలకంగా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంది. కొంతమందిని మనం అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడారని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలంటూ చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. ఈరోజు వారి మూలంగానే మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటుంటాం కదా, చూస్తూ ఉంటాం కదా. మీ జీవితంలో ఇటువంటి మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ జీవితంలో ఏ ఒక్క విధానంగా ఉండబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మాత్రమే.
వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారు అంటే మాత్రం వారు చేసే సలహాలు, వారి యొక్క సూచనలు, వారి యొక్క గ్రహ ప్రభావం మీ గ్రహ ప్రభావంతో కలగలిసి మీ యొక్క జీవితంలో అద్భుతాలు తీసుకొస్తుంది. వ్యాపారస్తులైతే మెలకువలు నేర్చుకుంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచనలు ఇస్తుంటారు. అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్పులు స్కోర్ చేయాలి, అలాగే ఇంటర్వ్యూలలో ఇలాంటి అంశాలు అన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన అనేది ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి కట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ ఒక మగ మనిషి మీ జీవితంలోకి రారు అండి. ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఇరుగు పొరుగు వ్యక్తులు ఒకరైతే మరొకరు పనిచేసే చోట ఉంటారు. మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు. లేకపోతే ఎలాగైనా సరే మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, జీవితంలోకి రావచ్చు. ఇచ్చే సలహాలు మీకు మంచిగా ఉంటాయి. ఈ విధానంగా ఒక్కొక్కరు మీ యొక్క జీవితంలోకి వస్తారు. కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి ఈరోజే రాబోతున్నారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. మీ జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు ఒక మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. వారి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని కూడా చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క రోజున ఒక్కొక్కరు రావడం వలన మీకు ఏదో కీడు జరుగుతుందని కూడా అనుకోవద్దు. కానీ మీరు ఆలోచించుకోండి. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, వారి యొక్క ప్రవర్తన మనకి అర్థమైపోతుంది. ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం 12 సంవత్సరాల శత్రువు అయితే ఈరోజు అయితే దొరుకుతారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మనము శ్రేయభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు ఉన్నారండి? శత్రువులుగా భావించే వ్యక్తులు, గోతులు తవ్వుతున్న వారు ఎవరు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వ్యక్తులు ఎవరు అనే అంశాలన్నిటి కూడా ఈ రోజున ఇప్పటికీ క్లారిటీ వస్తుంటాయి. ఇదంతా కూడా ఈశ్వరీత్య ఇలాగే జరగబోతుంది. ఈ రోజున ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. హనుమాన్ చాలీసాని నిత్యం పఠించడం చాలా మంచిది. అలాగే గణేశుని పూజించడం ద్వారా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతున్నాయి. అలాగే వీలైనంత మీ శక్తి మేరకు సోమతకు తగ్గట్టుగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అపార పుణ్యఫలం లభిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కనకదార స్తోత్రం చదువుకోండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి. శివ ఆరాధన చేసుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు శివుడికి అభిషేకం, జలాభిషేకం చేస్తే శివుడికి చాలా ఇష్టం. మీకున్న సమస్యల నుంచి బయటపడేస్తాడు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ శివయ్య మీ అనుగ్రహానికి పాత్రలవుతారు. మీరు చేసే పూజల వల్ల ఆ శివయ్య మిమ్మల్ని కనికరిస్తాడు. అంతా మంచి జరుగుతుంది. అన్నదానం చేయండి. గోవులకు ఏదైనా గ్రాసం దానం చేయండి. ఇలా చేసినట్లయితే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.